తాజా 30 ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్న వ్యక్తి దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ ఈ టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకర్షించాడు. షార్ట్ కట్ లో డీజే అని పెట్టడంతో సినిమా మీద చర్చ మరింత ఎక్కువైంది. అల్లు అర్జున్ ఒక పాత్రలో డాన్సర్ గా, మరో పాత్రలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఉంటారని కొందరు సోషల్ మీడియాలో కథలు చెబుతున్నారు. ఎవరికి తోచిన కథను వారు అల్లుతున్నారు. ఇంటర్నెట్ లో షేర్ అవుతున్న కథల కంటే డీజే కథ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. సినిమా షూటింగ్ లో ఉండగానే కథను పసిగట్టేంత సింపుల్ కథను అల్లు అర్జున్ ఎంచుకుని ఉంటాడని చెప్పలేం. అయితే డీజే అదుర్ సినిమాకు సీక్వెల్ అనే విషయంలో మాత్రం అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇది కూడా ఎంతవరకు నిజమో సినిమా విడుదలైతే గానీ తెలియదు. బ్రాహ్మణ యువకుల వేషధారణలో ఉన్న బన్నీని, ఎన్టీఆర్ ను పోలుస్తూ ఫేస్బుక్ లో తెగ పోల్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదుర్ సినిమా ప్రేక్షకుల మీద బలమైన ముద్ర వేయడం ఇందుకు కారణం. డీజే కూడా రిలీజ్ అయిన తర్వాత అదుర్స్ లో ఎన్టీఆర్ లాగే ఆకట్టుకునే అవకాశం లేకపోలేదు. అప్పుడు అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ లాగే బ్రాహ్మణ యువకుడి పాత్రలో చక్కగా ఉన్నారు అని ప్రేక్షకులు చెప్పే అవకాశం ఉంది. అదుర్స్ లో ఎన్టీఆర్ పొడవు జుట్టు పిలకతో కనిపిస్తారు. డీజే పోస్టర్ లో అల్లు అర్జున్ కు పొడవు జుట్టు పిలక లేదు. ఈ నేపథ్యంలో వేర్ ఇస్ ద పిలక జుట్టు చారి అని డీజే పోస్టర్ ను నెటిజన్లు అడుగుతున్నారు. బహుశా డీజే కథకు పొడవు జుట్టు పిలక అవసరం లేదేమో. ఇంత ఆసక్తి రేకెత్తిస్తున్న దువ్వాడ జగన్నాథం ఏం చేస్తాడో చూద్దాం.